హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ అండ్ ఫ్యాక్స్ విత్ జీవన్. ఈ రోజు అయితే నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ తో అయితే వచ్చాను. సో చూసేద్దామా అసలుకి అది ఏం ప్రోడక్ట్, దాని యూసేజ్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి. సో పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఏ టైప్ ఆఫ్ మైక్రోఫోన్స్ అంటే అసలు మైక్స్ ఎన్ని రకాలు, సో వాటిలో అవి దేనికి ఉపయోగపడతాయి ఇవన్నీ. సో సేమ్ వే లైక్ మనకి తెలిసిందే లావ్లియర్ మైక్రోఫోన్స్ అంటే ఏంటని. సో ఇది జనరల్గా అంటే సో బేసిక్ మైక్రోఫోన్స్. సో ఇది వచ్చేసి మనకి సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కాలర్ మైక్రోఫోన్స్ అంటారు వీటిని. సో ఇలా మనం లోపల నుంచి మైక్రోఫోన్ పెట్టుకుని, సో ఇదైతే వైర్డ్. సో వైర్ అయితే మనకి చాలా ఎక్కువ ఇస్తారు. సో దీంట్లో మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం సో దీన్ని ఎక్కడికి మనం క్యారీ చేయలేం. సో దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయాలనుకుంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో ఈ వైర్స్ చిక్కుపడిపోవడం, సో ఇలాంటివన్నీ, అండ్ ఈ వైర్స్ వాడే కొద్దీ ఈ వైర్స్ తెగిపోవడం కానీ ఇలాంటి రిస్క్ అయితే చాలా ఉంటుంది. సో సేమ్ వే మనకి ఈ డైనమిక్ మైక్రోఫోన్స్ మనకు తెలిసిందే. ఇవన్నీ మనకి కొంచెం ఆడియో క్వాలిటీ కొంచెం బూస్టింగ్గా ఉండాలంటే మనం దీన్ని వాడచ్చు. సో అండ్ ఇవి యూస్ చేసి మనం సిట్టింగ్ అంటే స్టోరీ టెల్లింగ్ వీడియోస్ కానీ అలాంటి వాటికి, పాడ్కాస్ట్లు కానీ ఇలాంటి వాటికి యూస్ చేస్తాం. సో ఒకవేళ మనం ట్రావెలింగ్ వీడియోస్ చేయాలన్నా, ఏదైనా వ్లాగింగ్ చేయాలన్నా, సో ఏదైనా మనం లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఏదైనా మాట్లాడాలన్నా, సో మనకి సో మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ డైనమిక్ ఫోన్ అయితే మనం హ్యాండిల్ చేయలేం. సో అండ్ సేమ్ వే ఈ వైర్డ్ మైక్రోఫోన్స్, ఇది వైర్డ్ వన్, దాంతో ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా మనం క్యారీ చేయలేం. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మనకి సో మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ వాడేది వైర్లెస్ మైక్రోఫోన్స్. సో వైర్లెస్ మైక్రోఫోన్స్ వాటి అడ్వాంటేజ్ ఏంటంటే సో అవి మనకి ఆడియో క్వాలిటీ అంత అంటే డైనమిక్ మైక్రోఫోన్ అంత ఇవ్వకపోయినప్పటికీ స్టిల్ మనం ఏదైతే ఈ లావ్లియర్ మైక్రోఫోన్ సో దీని క్వాలిటీ ఎలా ఉందో సో దాని లెవెల్లో అయితే అది క్వాలిటీ అయితే ఇవ్వగలదు. అండ్ సేమ్ వే మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సో అది వైర్లెస్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళైనా మనం వీడియోస్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఏదైనా మనం ట్రావెలింగ్ వీడియోస్ కానీ, ఏదైనా లాంగ్ డిస్టెన్స్ వీడియోస్ కానీ, సో ఇలాంటివన్నిటికీ సో వైర్లెస్ మైక్రోఫోన్స్ చాలా యాప్ట్ అవుతాయి. అంతేకాకుండా మనం ఒకవేళ ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా వీడియోస్ చేయాలనుకుంటే, సో ఒకవేళ మనకి ఆడియో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వద్దు అనుకుంటే దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. సో అవి మరీ పూర్తిగా తీయనప్పటికీ బట్ స్టిల్ అవి మనకి వీడియో వరకు అయితే యూజ్ అవుతాయి. సో డెఫినెట్గా మనం సో వైర్లెస్ మైక్రోఫోన్స్ అయితే మనకి మస్ట్ అండ్ షుడ్ టు హ్యావ్ ఏ గ్యాడ్జెట్. సో మనకి సో ఈ డైనమిక్ మైక్రోఫోన్ కూడా కావాలి అండ్ అట్ ద సేమ్ టైం వైర్లెస్ మైక్రోఫోన్ కూడా కావాలి. సో దేని యూసేజ్ దాన్ని. సో ఈరోజు మనం వెలో మ్యాక్స్ అనే ఒక బ్రాండ్ నుంచి Q1 మోడల్ ఇది. సో దాన్ని అన్బాక్స్ చేసి దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అసలుకి ఇది వర్తా కాదా. సో ఇది వచ్చేసి బడ్జెట్ వైర్లెస్ మైక్రోఫోన్. సో ఇది వచ్చేసి మనకు 2000 రూపీస్ లోపల దొరుకుతుంది. సో చూద్దాం సో దాన్ని అన్బాక్స్ చేసి. సో అండ్ అట్ ద సేమ్ టైం నేను యాక్చువల్గా ఈ వైర్లెస్ మైక్రోఫోన్స్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సో నాకు ప్రతిసారి ఈ డైనమిక్ మైక్రోఫోన్ పట్టుకొని వీడియో చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే కొన్నిసార్లు నేను మేబీ అవుట్ సైడ్ వెళ్ళి షూట్ చేయాల్సి వస్తుంది, ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వడానికి కానీ దేనికైనా. సో అలాంటప్పుడు నేను డైనమిక్ మైక్రోఫోన్ అయితే ఇది ఎప్పుడు మనం మొబైల్కి అటాచ్ చేసి ఉండాలి అండ్ వైర్డ్ ఉంటుంది. సో వైర్ కూడా పెద్ద డిస్టెన్స్ ఉండదు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ వైర్ కనిపించడం కానీ సో ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి. బట్ దీని క్వాలిటీ దీనిదే. సో అందుకని నేను వైర్లెస్ మైక్రోఫోన్ కొందామని డిసైడ్ అయ్యాను. మన అమెజాన్ బాక్స్ ప్యాకేజ్. సో మనకి ఏమంతా అంటే జస్ట్ ఒక కార్డ్బోర్డ్ లాగా ఇచ్చాడు అంతే. దీంట్లో మనకైతే సేఫ్టీగా అయితే ఏమి ఇవ్వలేదు. జస్ట్ బాక్స్లో ఆ బాక్స్ పెట్టి ఇచ్చేసారు అంతే. మీరు చూస్తున్నారు కదా, జస్ట్ డైరెక్ట్ ఇదే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి బాక్స్ కలర్ కాంబినేషన్ బాగుంది, బ్లాక్ ప్లస్ గ్రే కాంబినేషను. అండ్ ఇక్కడ చూస్తే మనకి వెలో మ్యాక్స్ అనే బ్రాండింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి వైర్లెస్ మైక్రోఫోన్ MLV2 అనే మోడల్ అయితే ఉంది ఇది. అండ్ ఇక్కడ మనం చూస్తే దాని యొక్క ఇమేజెస్ అంటే ఈ కేస్ అండ్ ఈ మైక్రోఫోన్స్, సో ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే, ప్రిసైజ్ రేడియో, క్లియర్
టింబర్ అండ్ హైలీ సెన్సిటివ్, వైడ్లీ కంపాటబుల్. సో ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఏంటంటే, సో ఇది మనం ఏ యాప్ కానీ మనకు అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా దీనికి ఒక రిసీవర్ ఉంటుంది. ఆ రిసీవరు సో జస్ట్ మనం దాన్ని ప్లగ్ ఇన్ చేస్తే చాలు, ప్లగ్ అండ్ ప్లగ్ ఇన్ చేస్తే దానికి బ్లూటూత్ యూస్ చేసుకొని అది కనెక్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి 2.4 GHz ప్రైవేట్ ప్రోటోకాల్ అయితే వాడుతుంది. సో మనకి బ్యాక్ సైడ్ చూస్తే ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో సౌండ్ డిలే వచ్చేసి మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 milliseconds. సో ఇది సో ప్రెటీ గుడ్ అట్ దిస్ ప్రైస్ రేంజ్. సో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసరికి మనకి 20 Hz నుంచి 20 kHz వరకు మనకి ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ సో ఇది వర్కింగ్ టెంపరేచర్ వచ్చేసి మనకి -10 degrees centigrade నుంచి 45 degrees centigrade. సో బెటర్ అనే చెప్పొచ్చు. అండ్ శాంప్లింగ్ రేంజ్ వచ్చేసి మనకి 48 kHz. అండ్ సిగ్నల్ టు నాయిస్ రేషియో వచ్చేసి మనకి 70 decibels కంటే తక్కువ. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దెన్ మనకి ఇక్కడ ఆపరేటింగ్ కరెంట్ ఇచ్చారు, షట్ డౌన్ కరెంట్ ఇచ్చారు. అండ్ చార్జర్ పవర్ డిస్ప్లే, ఇది వచ్చేసి మనకి 188 పవర్ డిస్ప్లేని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మైక్రోఫోన్ దగ్గరకు వస్తే మనకి -38 decibels నుంచి +or-3 decibels వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. సో అండ్ సేమ్ వే లైక్ నేను చెప్పినట్టు ఇది ల్యాబ్లియర్ కాబట్టి ఇది ఓమ్ని డైరెక్షనల్ కెపాసిటీ మైక్రోఫోన్, లైక్ కెపాసిటర్ మైక్రోఫోన్. సో ఓమ్ని డైరెక్షనల్ అంటే ఇది సో ఇలా తీసుకుంటుంది వాయిస్. సో అది ఓమ్ని డైరెక్షనల్ అంటుంది దాన్ని. సో జస్ట్ మనం ఓపెన్ చేద్దాం. సో బాక్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు, అంటే అన్ని బాక్స్ లాగా ఇలాగా డైరెక్ట్గా ఓపెన్ చేయకుండా ఇది జస్ట్ ఇలా డ్రా చేయడం. సో ఇలా బయటికి తీస్తే మనకి మెయిన్ బాక్స్ అయితే వచ్చేస్తుంది. సో ఈ బాక్స్లో మనకి తీయంగానే మనకు కనిపించే ఫస్ట్ కార్డ్ వచ్చేసి వారంటీ కార్డు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి మనకి వారంటీ 1 year వరకు ఉంది. సో ఈ 1 year వారంటీ ఒకరికి కావాలనుకుంటే మనం ఇది క్యూఆర్ కోడ్ అయితే మనకు స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మనకి 1 year వరకు వారంటీ అయితే లభిస్తుంది. సో దీంట్లో ఒక కండిషన్ కూడా పెట్టారు, ఒకవేళ మనం 7 days లోపల కానీ స్కాన్ చేస్తేనే ఇది మనకి వ్యాలిడ్. ఒకవేళ 7 days దాటేస్తే మనం వారంటీని అయితే క్లెయిమ్ చేయలేము. సో అండ్ ఇక్కడ మనకి దీని వెబ్సైట్ కూడా ఇచ్చారు, www.witplc.com. సో అదండి ఇది వారంటీ కార్డ్. సో ఇది మస్ట్ అండ్ షుడ్ 7 రోజుల లోపల మాత్రం మీరు డెఫినెట్గా రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ కేస్కి వచ్చేసరికి మనకి ఇలా కవర్లో ఉంది మ్యాటీ ఫినిష్తో. అండ్ సో ఇదండి టోటల్గా మనకి కేస్ అయితే ఇలా ఉంది, టోటల్ మైక్రోఫోన్ యూనిట్ అయితే. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది మొత్తం బ్లాక్ మ్యాట్ కలర్ ఫినిష్లో ఇచ్చారు. అండ్ సో ఇక్కడ చూస్తే మనకి ముందర డిస్ప్లే అయితే ఉంది, వెలో మ్యాక్స్ అని. అండ్ ఇక్కడైతే మనకి డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ సో అసలు ఎంత ఛార్జింగ్ ఉంది సో అవి ఇండికేషన్ అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ బాక్స్ ఇలా మనం ఇలా ఫ్లిప్ చేయగానే ఓపెన్ చేయగానే ఇక్కడ చూస్తే మనకి ఐవరీ కలర్ ఇచ్చారు మొత్తం కేస్ లోపల. సో విచ్ ఈస్ ప్రెటీ గుడ్ కాంబినేషన్, ఐవరీ ప్లస్ బ్లాక్. సో ఇక్కడ చూస్తే మనకి టోటల్గా ఈ కేస్తో పాటు మనకి 4 యాక్సెసరీ అయితే వస్తున్నాయి అలాంగ్ విత్. సో మనకి ఇక్కడ కేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో కేబుల్ సపరేట్గా ఒక బాక్స్లో అయితే పెట్టడం జరిగింది. సో మనం ఈ కేబుల్స్ చూడడం కంటే మనం ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తంగా 2 రిసీవర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది వచ్చేసి సిపిన్ రిసీవరు. సో ఇది మనకి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్కి కానీ సో ఏదైనా కెమెరాస్కి ఒకవేళ సిపిన్ అయితే ఏదైనా సపోర్ట్ చేస్తుంటే దానికి వాడచ్చు. అండ్ ల్యాప్టాప్కి సిపిన్ ఉంటే అది కూడా వాడచ్చు. సో అది దీని యూసేజ్. అండ్ ఇంకొక రిసీవర్ వచ్చేసి ఇది లైట్నింగ్ రిసీవర్. ఇది మీకు తెలుసు, మనకి మోస్ట్ ఆఫ్ ద యాపిల్ ఐఫోన్స్ వాడేది లైట్నింగ్ రిసీవర్. సో ఒకవేళ మీరు యాపిల్ ఫోన్తో కానీ రికార్డ్ చేయాలనుకుంటే సో ఈ రిసీవర్ అయితే మనకి యూజ్ అవుతుంది. సో అసలుకి ఒక 2000 లోపల బడ్జెట్లో మీరు చెప్పండి అసలుకి 2 రిసీవర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో విచ్ ఈస్ ప్రెటీ గుడ్ అండ్ ఇట్ ఈస్ కంపాటబుల్ విత్ యాపిల్ అండ్ ఆల్సో ఆండ్రాయిడ్. సో ఇక్కడ చూస్తే మనకి 2 మైక్రోఫోన్స్ అయితే ఇచ్చారు, 2 ట్రాన్స్మిటర్స్. సో ఇక్కడ చూస్తే మనకి ఈ మైక్రోఫోన్ చూడడానికి డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తే మనకి వెలోమాక్స్ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఒక డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి టోటల్గా 4 మోడ్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి బ్యాటరీ, ఇంకోటి వచ్చేసి కనెక్టివిటీ, అండ్ ఇంకోటి వచ్చేసి మ్యూట్, ఇంకోటి నాయిస్ క్యాన్సిలేషన్. సో
సో ఇది ఏదైతే మనం సో దీని స్విచ్చెస్ అయితే ఇవి, ఒకటి పవర్ బటన్, ఇంకోటి మోడ్ బటను. సో ఇది వచ్చేసి మనకి ఈ మోడ్ బటన్ యూజ్ చేసుకొని మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకొక ఫీచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో రివర్బ్ మోడ్. సో ఇదేంటంటే మనకి కొంచెం ఎక్కువ టైప్ ఆఫ్ వాయిస్ మనం ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఇది మనం డబుల్ క్లిక్ అని చేసామంటే ఈ స్విచ్ని, సో అది ఎనేబుల్ అవుతుంది. అండ్ మనం సింగిల్ క్లిక్ చేసినట్లయితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్, అంటే ఈ లైట్ అయితే మనకి బ్లూ కలర్లో బ్లింక్ అవుతుంది. సో అదండి. పవర్ వచ్చేసి మనం లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూసారా, మనకి ఇది కనెక్టివిటీ అయితే మనకి బ్లింక్ అవుతుంది. సో ఇది బ్లింక్ అయినప్పుడు మనం ఈ సి పిన్ ఏదైతే ఉందో ఇది మన ఆండ్రాయిడ్ మొబైల్కి ఇలా సెట్ చేయాలి. ఇక్కడ మన సి పిన్ పోర్ట్లో అయితే, సో సి పిన్ పోర్ట్లో కనెక్ట్ చేయగానే మనకి వీటికైతే ఒక 2 లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ చూసారా మనకి 2 లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. సో దాంట్లో మనకు ఒక లైట్ వచ్చేసి బ్లింక్ అవుతుంది. సో విచ్ ఈస్ రెడీ టు పేర్. సో మనకి ఇక్కడ చూస్తే మనకి లైట్ బ్లింక్ అవ్వడం అయితే ఆగిపోయింది. సో దీనికి అర్థం ఏంటంటే మనకి ఇది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయిందని. సో ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా మనం ఇక్కడ ప్రస్తుతానికైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసినాను. ఒకవేళ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ వద్దు అనుకుంటే జస్ట్ ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆగిపోద్ది. సింగిల్ క్లిక్ అనమాట. ఇది ఎం బటన్ మీకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో. సో ప్రజెంట్ ఇది ఒకవేళ మనం ఇలా చేస్తే అయిపోద్ది. అండ్ సో ఇక్కడ మనకి 2 మైక్రోఫోన్స్ అయితే ఇచ్చారు, 2 ఛానల్స్. సో మనకి ఇక్కడ విండ్ ప్రూఫ్ నెట్ కూడా ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫీచర్. సో ఈ 2 ఉండడం వల్ల ఏమైందంటే మనకి ఈ 360 డిగ్రీస్ మన చుట్టూ ఉన్న ఈ 360 డిగ్రీస్లో సౌండ్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. సో 2 ఉండడం వల్ల మనకి అదొక బిగ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ మనకి 2 ఇవ్వడం జరిగింది. సో ఈ 2 ట్రాన్స్మిటర్స్ దీని యూసేజ్ ఏంటంటే మనకి ఒకవేళ దీని ఛార్జింగ్ అయిపోతే దీన్ని వాడుకోవచ్చు. సో ఒక్కొక్కటి మనకి 10 అవర్స్ వరకు ఛార్జింగ్ ఇస్తుంది. సో మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో మనకి సో ఈ మాత్రం అంటే 10 అవర్స్ అంటే విచ్ ఇస్ ప్రెటీ గుడ్ రేంజ్. అలాంగ్ విత్ లైక్ మనకి కేస్ అయితే మనకి 50 అవర్స్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. సో మనం ఈ మైక్రోఫోన్ వాడేటప్పుడు ఈ మైక్రోఫోన్ ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో దీనికి టోటల్ ఛార్జింగ్ టైం వచ్చేసి 1.5 అవర్స్. సో విచ్ ఇస్ ప్రెటీ డీసెంట్. పర్లేదు, 1.5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇది టోటల్గా మనకి సపోర్ట్ చేసి వచ్చేసి 50 అవర్స్ ఛార్జింగ్. సో అంతేకాకుండా మనకి ఈ టూ ట్రాన్స్మిటర్స్ మైక్రోఫోన్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఏదైనా పాడ్కాస్ట్ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ మీరు ఏదైనా డిస్కషన్ వీడియో చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు కూడా మీరు వాళ్ళకు ఒక మైక్రోఫోన్ ఇచ్చి మీరు ఒక మైక్రోఫోన్ పెట్టుకొని సో ఈ డిస్కషన్ వీడియోస్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ సో అదండి. సో మీరు బాక్స్ చూస్తున్నారు కదా, నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. సో మనం ఒకవేళ ఆఫ్ చేయాలనుకుంటే సేమ్ అండి, పవర్ బటన్ని మనం ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, ఆఫ్ అయిపోయింది. సో 2 సి పిన్లు అయితే ఇచ్చారు. సో 2 కేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఈ సి పోర్ట్ కాబట్టి మనం ఏదైనా మన పవర్ బ్యాంక్ కానీ ఏదైనా మొబైల్ ఛార్జర్తో దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్తో కూడా. సో సి కేబుల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే కొంచెం త్వరగా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. సో అదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో దీన్ని ఫస్ట్ మనం మొబైల్ కనెక్ట్ చేద్దాం. అండ్ దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ సో నాయిస్ క్యాన్సిలేషన్ టెస్ట్ కూడా చేద్దాం. సో పదండి, దీనికి ఫస్ట్ మనం ఎలా కనెక్ట్ చేయాలని నేను చెప్తాను. సో దాన్ని బట్టి మనం, అండ్ ఆల్సో దీనికి మాన్యువల్ కూడా ఇచ్చారు. సో మాన్యువల్ అయితే మనకి ఇలా ఉంది, వైర్లెస్ మైక్రోఫోన్. ఇంకా సో దీంట్లో అయితే మనకి అన్ని గైడ్స్, అన్ని ఆప్షన్స్, ఫీచర్స్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనం పవర్ ఆన్ చేయాలంటే మనకి లాంగ్ ప్రెస్ చేయాలి 2 సెకండ్స్ వరకు. సో దాని తర్వాత కనెక్షన్ ఇండికేటర్ లైట్ వచ్చేసి స్లోగా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో అది మనకి మెయిన్ గుర్తు, పేరింగ్కి రెడీగా ఉందని. పవర్ ఆఫ్ చేయాలనుకుంటే సేమ్ మనం లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆఫ్ అయిపోద్ది అండ్ లైట్ ఆఫ్ అయిపోద్ది.
అండ్ సైలెంట్ మోడ్ కావాలనుకుంటే మనం పవర్ బటన్ నొక్కాలన్నమాట. సో ఒకవేళ మీరు మ్యూట్ పెట్టాలనుకుంటే సో పవర్ బటన్ ఏదైతే ఉందో ఆన్ చేసిన తర్వాత మీరు దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే అది మనకి మ్యూట్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. అండ్ నాయిస్ రిడక్షన్ మీకు కావాలనుకుంటే ఏదైతే మనకి స్విచ్ ఉందో పవర్ బటన్ కింద ఈ స్విచ్ ఉందో కిందది రెండోది, సో దాన్ని మనం 2 times సింగిల్ టైం ప్రెస్ చేస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఇది ఈ లోగో అయితే ఏది ఉందో అది మనకి 3 times అయితే బ్లింక్ అవుతుంది. సో అది మనకి రివర్బ్ మోడ్లో ఉందని దానికి అర్థం. సో పదండి మనం ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి దీన్ని ఆడియో క్వాలిటీ ఏందో చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ రిసీవర్ని అయితే దీనికి కనెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం లాంగ్ ప్రెస్ చేస్తున్నాం పవర్ ఆన్ చేయడానికి. సో ఇక్కడైతే మనకి కనెక్టివిటీ లైట్ అయితే మనకి బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మనం రిసీవర్ని సో దీంట్లో అయితే నేను ఒక ఇష్యూ ఫైండ్ చేశానండి. ఇక్కడ కొంచెం రిసీవర్ ఏంటంటే మనం పెట్టంగానే ఇది ఆన్ అవ్వట్లేదు. ఇది కొంచెం సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు లైట్ అయితే బ్లింక్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి కనెక్షన్ కూడా జరిగిపోయింది. సో పేర్ అయిపోయింది. సో దీంట్లో మనకి ఇదేం మనకి అంటే ఏం ఆప్షన్స్ కూడా అడగదు. డైరెక్ట్గా ఇది ఎక్స్టర్నల్ రిసీవర్ కాబట్టి ఇది డైరెక్ట్గా కనెక్ట్ అయిపోద్ది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అదే లోగో కూడా మనకి లైట్ వెలుగుతుంది. సో ఒకవేళ మనం ఆఫ్ చేయాలనుకుంటే దీన్ని స్విచ్ని కానీ ఒకసారి ప్రెస్ చేస్తే ఆగిపోద్ది మీరు చూసినట్లయితే. ఒకవేళ రివర్బ్ మోడ్ కావాలంటే ఫస్ట్ మనం టెస్ట్ చేద్దాం దీని వాయిస్ అసలుకి వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది, విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది. సో ఇప్పుడైతే నేను వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వీడియో రికార్డ్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు చూసారు ఇది నథింగ్ ఫోన్ 2. సో ఇది రికార్డర్ యాప్, నార్మల్గా ఫోన్తో వచ్చేది. లెట్స్ టెస్ట్ అండ్ సీ. హలో దిస్ ఈజ్ వెలోమాక్స్ వైర్లెస్ మైక్ Q1 మోడల్ టెస్టింగ్ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. సో మీరు చూస్తున్నారు కదా ప్రస్తుతం ఇక్కడ మీకు నా బ్యాక్గ్రౌండ్లో అయితే అక్కడ నాయిస్ లేదు, బట్ స్టిల్ సో దీని క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు ఎలా ఉందో. సో నార్మల్గా మీరు మైక్రోఫోన్స్ ఇలా దగ్గరగా పెట్టుకొని మాట్లాడితే కొంచెం సౌండ్ మీకు బాగా వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ పెట్టుకొని మాట్లాడితే కొంచెం సౌండ్ తగ్గడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇదండి వితౌట్ నాయిస్ క్యాన్సిలేషను. ఒకసారి మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇదండి సో ఇది విత్ నాయిస్ క్యాన్సిలేషన్. సో వీఆర్ టెస్టింగ్ వెలోమాక్స్ Q1 మోడల్ వైర్లెస్ మైక్రోఫోన్స్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్. సో మీరు చూస్తున్నారు కదా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే ఇదండి. ఇది వచ్చేసి ఇండోర్లో నేను టెస్ట్ చేసేది. మనం రివర్బ్ మోడ్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ నేను స్విచ్ని అయితే 3 times క్లిక్ చేస్తాను, డబుల్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే మీరు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే మనకి 3 times బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ రివర్బ్ మోడ్లో రికార్డ్ చేసి చూద్దాం ఎలా వస్తుందో వాయిస్. హలో దిస్ ఈజ్ వెలోమాక్స్ Q1 మోడల్ వైర్లెస్ మైక్రోఫోన్ టెస్టింగ్ విత్ రివర్బ్ మోడ్. సో ఇక్కడ మీరు వాయిస్ వినపడుతుంది కదా. సో ఈ వాయిస్ అంటే రివర్బ్ మోడ్ అంటే అసలు ఎందుకు మనం వాడతామంటే, మీరు మామూలుగా పౌరాణిక సినిమాలు చూసుంటారు. సో అక్కడైతే ఏదైనా దేవతలు కానీ దేవుళ్ళు కానీ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ వాయిస్ అనేది ఇలా ఉంటుంది. ఎక్కువ అయితే వస్తుంది. సో ఎందుకంటే మనం ఆ డెప్త్ని క్రియేట్ చేయడం కోసం. సో నేను ఒక భగవద్గీతలోంచి ఒక శ్లోకం చెప్తాను. సో మీకు ఈ రివర్బ్ మోడ్లో కానీ ఈ శ్లోకాలు కానీ వీటిని కానీ పెడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుధ్యానమ ధర్మస్య తదాస్మానం సృజామ్యం. సో ఇదండి రివర్బ్ మోడ్లో దీని ఇంపాక్ట్.
నేను దీని ప్రైస్కి వచ్చేసరికి నేను మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి మీకు నచ్చినట్లయితే ఈ ప్రోడక్ట్ని డెఫినెట్గా మీరు కొనొచ్చు. ఇది నాదేం అఫిలియేటెడ్ లింక్స్ అయితే ఏం కాదు అండ్ ప్రమోషన్ కూడా కాదు. ఇది నా పర్సనల్ రివ్యూ. నేను ఏదైతే నాకు నచ్చి నేను రీసెర్చ్ చేసుకునే ప్రోడక్ట్ మాత్రమే నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను రివ్యూ చేస్తాను. సో ఎందుకంటే నేను ఇలాంటి రివ్యూస్ చూసే నేను ఏదైనా యాక్సెసరీస్ కొనడానికి నాకు అవే ఎక్కువ యూజ్ అవుతాయి. సో మీరు ఒకవేళ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయండి. సో ఇది నాకు ఈ ప్రైస్ వచ్చేసి 1700 ప్లస్ పడింది, అంటే 1700 సంథింగ్ పడింది. సో నేను మీకు ఇక్కడ సైడ్లో ఇస్తాను దాని ప్రైస్ నేను ఎంత కొన్నాను. సో సేమ్ వే మనం ఒకవేళ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి 2000 పైన ఉంటుంది. సో దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటంటే, సో ఇది చూస్తే మనకి ఇక్కడ క్లిప్ ఇచ్చాడు. సో ఐ మీన్ 2000 లోపల బడ్జెట్ అంటే క్లిప్పే వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో ఒకవేళ దీనికి కానీ మ్యాగ్నెట్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ మ్యాగ్నెట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అది కొన్నిసార్లు ఎక్కడైనా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ మ్యాగ్నెట్, సో దాని డిసడ్వాంటేజ్ అది. సో ఇది క్లిప్ కాబట్టి కొంచెం గట్టిగా అయితే మనకి హోల్డ్ అయి ఉంటుంది. సో దీన్ని మనం ఏ కాలర్కి కానీ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ASMR వీడియోస్ చేయాలనుకున్నా కూడా మనం ఈ క్లిప్ని యూస్ చేసుకొని మనం చేయొచ్చు. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, మీరు ఒకవేళ దీంతో మీరు కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే, సో ఎప్పుడు మీరు ఇలా పెట్టుకొని కొంచెం దగ్గరగా మైక్రోఫోన్ పెట్టుకొని మాట్లాడినట్లయితే మీకు వాయిస్ క్వాలిటీ అనేది కొంచెం ఎన్హాన్స్డ్గా కనిపిస్తుంది. సో అంటే వాయిస్ సో దాని గెయిన్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనం ఒకవేళ కింద ఎక్కడైనా పెట్టి చేసినట్లయితే నాకు అంత అంటే సౌండ్ క్వాలిటీ అంత ఎక్కువ అనిపించలేదు. సో అదొక టిప్ అండి. సో మనకి 1700 బడ్జెట్లో ఒక వైర్లెస్ మైక్రోఫోన్, సో ఇన్ని ఫీచర్స్తో అంటే చాలా బెటర్ అని నేను చెప్తాను. సో డెఫినెట్గా మీరు ఒక లుక్ వేయండి. అండ్ రివ్యూస్ కూడా పర్లేదు, నాట్ అంటే మరీ అంత సూపర్ అని చెప్పలేము, బట్ యావరేజ్ రివ్యూస్ వరకు చాలా బెటర్. సో మీరు ఇంకా మంచి క్వాలిటీ కావాలనుకుంటే మీరు ఇంకా బడ్జెట్ పెంచుకోవాల్సి వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఫర్ బిగినర్స్ ఇది చాలా బెస్ట్ అనే చెప్తాను. సో ఏదైనా ఆడియో అనేది మీరు తర్వాత కావాలంటే దీంట్లో ఆడియో ఒకవేళ మనం రికార్డ్ చేసుకున్నా కూడా మనం అడోబీ పాడ్కాస్ట్ అనే కొన్ని యాప్స్ ఉన్నాయి. సో దాంట్లోకి వెళ్ళి మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇది 1700 అనేది బెస్ట్ బడ్జెట్ వైర్లెస్ మైక్రోఫోన్ అయితే నేను చెప్తాను ఫర్ బిగినర్స్ ఎస్పెషల్లీ. సో ప్రొఫెషనల్స్ అంటారా, వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి డెఫినెట్గా, ఎందుకంటే క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. సో వాళ్ళు పెట్టినా ప్రాబ్లం లేదు. సో నేనైతే బిగినర్స్కి అయితే ఇదైతే సజెస్ట్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్ మీరు చూశారు కదా, సో మీకేమనిపిస్తుంది? సో ఇది నిజంగా మీకు నచ్చితే డెఫినెట్గా కమెంట్ చేయండి. సో దీనికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేసి నాకు తెలియజేయండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. సో ఇదండి ఈరోజు మన వైర్లెస్ మైక్రోఫోన్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ కూడా. దీంతో నేను ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది. సో ఆ వీడియో ఇక్కడ మీకు ఐ బటన్లో కానీ ఎక్కడైనా వస్తుంది. సో అది ఇరాన్ క్రైసిస్ సంబంధించిన ఇష్యూ. సో దాంట్లో మీరు చూడొచ్చు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. సో అది రియల్ ఎగ్జాంపుల్. సో అదండి. సో ఇంతవరకు మీరు నా వీడియో కానీ చూసినట్లయితే డెఫినెట్గా నా వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.